బౌల్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, ఒకటి స్పూన్ పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత మంచిగా కలిగా పెట్టుకోవాలి. ఒక కట్ట గోంగూర వేసుకున్నాను. గోంగూర చికెన్ అయితే పిల్లలు బాగుంటుంది అన్నదానికి పెట్టుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకొని ఉమ్మటిలాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలపాలి. కొద్దిగా నూనెలు మగ్గాలి. అది ముక్కలు నూనెలు మగ్గితే కొంచెం బాగుంటుంది. కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాం. కొద్దిగా అంతా మిరియాల పౌడర్ వేసేద్దాం. కొంచెం అయిపోయిందమ్మా. చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇంకా తింటే ఎంత బాగుంటుందో. అవునా, కింద అయిపోయింది. ఒక 5 minutes వెయిట్ చేసామంటే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. అయిపోయింది అక్క. ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గిన తర్వాత గోంగూర వేస్తుంది. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ముక్క ఉడకదు. ఒక 5 minutes తర్వాత పోయాలి. గిన్నె మీద వాటర్ పోసినాం అనుకో తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు చికెన్ కొద్దిగా మగ్గింది. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ చేసేద్దాము. ఇలా అయితే బాగుంటుంది. ఒకసారి ఇప్పుడు గోంగూర వేద్దాం. గోంగూర ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు మూత తీద్దాము. వాటర్ పోస్తే తొందరగా ఇది అయిపోతుంది కదా. మూత తీసినాక గోంగూర మెత్తబడిపోయింది. ఇప్పుడు పల్లె పెట్టుకోవాలి. ఇది ధనియాల పౌడర్ ఒక స్పూన్, కొద్దిగా వాటర్ పోయాలి. ఇంకా పోసుకోవాలి. కొంచెం సూప్ ఉండాలి. సూప్ ఉంటేనే కదా మనం అన్నంలో కొంచెం బాగుంటుంది. పోసుకుందాం. అంటే కొత్తిమీర సన్నగా తల్లి చేసామనుకో బాగుంటుంది. నెక్స్ట్ కొబ్బరి పొడి, కొద్దిగా కొబ్బరి పొడి ఒక తీసుకున్నాక కొబ్బరి పొడి కలిగి పెట్టుకోవాలి. కస్తూరి మెంతి పౌడర్ ఇందాక బిర్యానీ చేసాం కదా, మిగిలింది దీంట్లో వేసేద్దాం. బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా 2 minutes అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.